సో మనకి ఇప్పుడు ఒక 15 minutes కొంచెం డిలే ల్యాగ్ అయింది కాబట్టి మనం ఫార్వర్డ్ చేసుకుందామండి మన టైం టేబుల్. లైక్ ఇప్పుడు అరౌండ్ 10:15 అయింది కాబట్టి మనం అరౌండ్ 10:45 వరకు ఎకానమీ చూద్దాము. 11:15 వరకు ఇంటర్వెల్ తీసుకుందామండి. అగైన్ మనకి సెకండ్ సెషన్ హిస్టరీ 11:15 to 11:45 ఈ టైం చూద్దాం. సో ఒక 15 minutes అడ్వాన్స్ చేసుకుందామండి టైమ్స్ని షెడ్యూల్ ఈ రోజు వరకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 15 minutes ల్యాగ్ అయింది కాబట్టి ఒక 15 minutes అడ్వాన్స్ చేసుకుందాం టైంని. సో ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో ఈరోజు నుంచి ఈ రకంగా బిట్స్ పెట్టడం జరుగుతుందండి. ఈచ్ సబ్జెక్ట్ పైన ఎంసీక్యూస్ బిట్స్ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ 8 AM జాగ్రఫీ, 10 AM ఎకానమీ, 5 PM ఇండియన్ హిస్టరీ, 7 కెమిస్ట్రీ, పాలిటీ, 9 PM. సో ఇది నోట్ చేసుకోండి. ఈ రకంగా మనకి డైలీ జీజేపీ బిట్ బ్యాంక్లో బిట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ బిట్ బ్యాంక్లో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు బిట్స్ కవర్ చేసేసేయండి. డైలీ బిట్స్ ఉంటుంటాయి కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. లాంగ్ కొంత పీరియడ్ ఆఫ్ టైంలో అరౌండ్ 2-3 months అయ్యేసరికి మీకు వాస్ట్ నాలెడ్జ్ బిట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట, మీకు మీ పాకెట్లోకి వస్తాయి. సో యూటిలైజ్ చేసుకోండి దీన్ని. మనం గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ ఎవరివన్, అందరూ వచ్చేస్తారు అనుకుంటున్నా అండి. ఓకే, సో ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇది టైమింగ్స్ ఉంటాయి అనమాట జీజేపీ బిట్ బ్యాంక్లో. జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్ అండి. అంటే ఎవరైనా ఒకవేళ తెలియకపోతే న్యూ ఎవరైనా ఉంటే జీజే బిట్ బ్యాంక్ మనదే యూట్యూబ్ ఛానల్, అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్లీ వితౌట్ ఎనీ ఛార్జ్ ఏమి ఉండదండి, డైరెక్ట్గా మనం డైలీ వినొచ్చు. ఇవి వింటూ ఉండండి. సో స్టార్ట్ చేసేద్దాం మనం క్లాస్ని. ఎకానమీలో ఈరోజు మనము ఆర్బీఐ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ కాబట్టి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆర్బీఐ గురించి మనకి కొంత అవగాహన అయితే ఉండాలి. సో ఆర్బీఐ గురించి మాట్లాడదామండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఎట్లా ఆవిర్భవించింది, ఆ పాయింట్స్ మనం ఆల్రెడీ చూసాం కండి. ఎప్పుడు ఏర్పడింది, దీని జాతీయకరణం ఎప్పుడు చేశాము, ఆ పాయింట్స్ దానికి సంబంధించి చూసాం. ఏ కమిషన్ సూచనల మేరకు ఇది ఏర్పడింది, అవన్నీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చూసాం. సో ఇన్ జనరల్గా ఇప్పుడు మనం ఆర్బీఐ గురించి మాట్లాడినట్లయితే అసలు ఈ ఆర్బీఐని ఎవరు మేనేజ్ చేస్తారు, ఈ ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆర్బీఐ అనేది ఒక 20 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు చేత నిర్వహించబడుతుంది, మేనేజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆర్బీఐ ఈజ్ మేనేజ్డ్ బై ఎ బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ 20 members. సో 20 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు చేత ఆర్బీఐ అనేది నిర్వహించబడుతుంది. మేనేజ్ బై బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ 20 members. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి, నోట్ చేసుకోండి. డిసిసిబి బ్యాంక్స్ అంటున్నారు వంశీ ట్రిపుల్ గారు. షూర్ అండి, మనం ఇంకా బ్యాంకింగ్లో అట్లా వెళ్తాం ముందుకి. దాని తర్వాత మానిటరీ పాలసీ అవన్నీ వస్తాయి. సో మనకి ఆర్డర్లో మనం వెళ్ళినప్పుడు అది మనం తీసుకోవచ్చండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మనకి ఆర్బీఐ మేనేజ్ బై బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ 20 members అండి. అయితే 20 మందిలో సభ్యుల్లో ఒక అతను గవర్నర్గా వ్యవహరిస్తారు. ఇతను హెడ్ అనమాట ఆర్బీఐకి. సో ఒక అతను గవర్నర్గా వ్యవహరిస్తారు. ఈ గవర్నర్కి అసిస్ట్ చేయడానికి, సహాయం చేయడానికి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఈ గవర్నర్ కింద 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. మిగతా 15 మందిని డైరెక్టర్స్ అంటారు. వీళ్ళు ఆ బోర్డులో సభ్యులండి, మిగతా 15 మంది. సో 1 governor and 4 deputy governors. RBI is managed by a board consisting of 20 members. Among the 20 members, 1 person acts as a governor and 4 persons acts as deputy governors. గవర్నర్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ గవర్నర్ ఎవరండి, ఆర్బీఐ యొక్క ప్రెజెంట్ గవర్నర్ ఎవరు, ప్రెజెంట్ గవర్నర్. ఇది మీరు ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మారుతూ ఉంటుంటారు. ప్రెజెంట్ గవర్నర్ కనుక మనం చూసుకున్నట్లయితే శక్తికాంత దాస్ అండి, శక్తికాంత దాస్.
శక్తికాంత దాస్ అనమాట, ఆర్బీఐ యొక్క ప్రెజెంట్ గవర్నర్. ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఫస్ట్ గవర్నర్ ఆర్బీఐ ఎవరు అంటే మీరు ఏవో స్మిత్ అని చెప్పాలి, ఆస్బోర్న్ స్మిత్ అనమాట. ఇతను ఇంగ్లీష్ వ్యక్తి, అంటే యూకేకి చెందిన వ్యక్తి. సెకండ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు అంటే జేమ్స్ టైలర్ అని చెప్పాలి, జేమ్స్ టైలర్. థర్డ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్. ఇతను ఇండియన్ ఆరిజిన్ అండి, భారతీయ సంతతికి చెందిన అతను. సో మొట్టమొదటి భారతీయ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ అనాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే ఏవో స్మిత్ అని చెప్పాలి, ఆస్బోర్న్ స్మిత్ అని చెప్పాలి. ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శక్తికాంత దాస్, ఏప్రిల్ 2020 నాటికైతే. ఇతను 25వ గవర్నర్ అండి, అంటే ఇతని కన్నా ముందు 24 గవర్నర్లు పనిచేశారు. ఇతను 25వ గవర్నర్. అడగచ్చు ఎగ్జామినేషన్లో, ప్రెజెంట్ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ ఎన్నో గవర్నరు అంటే 25వ గవర్నరు. మరి 24వ గవర్నర్గా ఎవరు చేశారు, 24th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు చేశారు అంటే ఉర్జిత్ పటేల్. 23rd గవర్నర్గా ఎవరు చేశారు అంటే రఘురామ్ రాజన్. సో కింద ఒక 4 పేర్లు ఇచ్చి వీరిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమనొచ్చు, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళ ఆర్డర్లో పెట్టమనొచ్చు. సో ఇది మీకు లేటెస్ట్గా ఉన్న ఒక 4-5 గవర్నర్ల గురించి తెలియాలి. 23rd ఈస్ రఘురామ్ రాజన్ అండి. నెక్స్ట్ 22nd గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు అంటే దువ్వూరి సుబ్బారావు. నెక్స్ట్ 21st గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు వ్యవహరించారంటే వై వేణుగోపాల్ రెడ్డి. సో వైవి రెడ్డి గురించి మనం చూసినట్లయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇతను ఫస్ట్ గవర్నర్ ఫ్రమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే వైవి రెడ్డి, ఫస్ట్ గవర్నర్ ఫ్రమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా ఆర్బీఐ యొక్క గవర్నర్గా వ్యవహరించింది ఎవరు అంటే వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి అని చెప్పాలి. ఈ దువ్వూరి సుబ్బారావు అని అతను కూడా ఏపీకి చెందిన అతనే. సో ఇతను ఐఏఎస్ ఆఫీసర్. ప్రెజెంట్ ఉన్న శక్తికాంత దాస్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. సో ప్రెజెంట్ ఉన్న శక్తికాంత దాస్ ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ఇతని కన్నా ముందు ఐఏఎస్ ఆఫీసర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే దువ్వూరి సుబ్బారావు అని చెప్పాలి. సో ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి ఇవన్నీ. 14th ఫైనాన్స్ కమిషన్ ఎస్ అండి, వైవి రెడ్డిగా వ్యవహరించారు చైర్మన్గా. అది మనం పాలిటీలో కవర్ చేస్తాం ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి. నెక్స్ట్ మనము ఆర్బీఐ లోగో గురించి మాట్లాడినట్లయితే ఇది మనకి ఆర్బీఐ లోగో అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిహ్నం ఉంటుంది కదా, ఆర్బీఐ లోగో అన్నమాట ఇది. ఈ లోగోలో మీకు ఏం కనబడుతుందండి, ఇది ఒక పామ్ ట్రీ అంటే తాటి చెట్టు, ఖర్జూరపు చెట్టు. ఒక పామ్ ట్రీ కనబడుతుంది. పామ్ ట్రీ కింద ఒక లయన్ ఉంది, సింహం ఉంది. సో ఇదనమాట ఆర్బీఐ సింబల్. యాక్చువల్లీ ఒరిజినల్గా అయితే ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పడింది కాబట్టి బ్రిటిష్ కాలం వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో సంబంధించి ఒక చిహ్నం అడాప్ట్ చేసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈ పామ్ ట్రీ కింద టైగర్ ఉండేదండి. అప్పట్లో టైగర్ ఉండేది ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆర్బీఐ యొక్క మొట్టమొదటి హెడ్ క్వార్టర్స్ కల్కట్టాలో పెట్టారు కాబట్టి, బెంగాల్ ఫేమస్ ఫర్ టైగర్స్ కాబట్టి టైగర్ అని పెట్టారు. అయితే ఎప్పుడైతే ఇది మన భారత ప్రభుత్వం జాతీయకరణం చేసిందో భారత స్వాతంత్రం తర్వాత, అప్పుడు టైగర్ ప్లేస్లో లయన్ రీప్లేస్ చేసింది. సో ఎట్ ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిహ్నం ఏంటి, పామ్ ట్రీ ఖర్జూరపు చెట్టు కింద ఒక సింహము. ఇక్కడ అడగచ్చు సింహమా లయనా ఏది ఉంటుంది కింద అని, ఎలిఫెంటా అని. లయన్ అని చెప్పి మనం చెప్పాలి. సో దిస్ ఈస్ ది లోగో ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఎంత టైం అయిందంటున్నారు వెంకటేష్ గారు? ఇప్పుడేనండి, అరౌండ్ 10:15కి స్టార్ట్ అయింది క్లాస్. శాంతిప్రియ గారు కూడా అడుగుతున్నారు 10:15. ఎస్ అండి, శివకుమార్ గౌడ్ గారు కొంత డిలే అయింది, 15 minutes ల్యాగ్ అయింది ఈరోజు. సో టైం స్కెడ్యూల్ని కూడా 15 minutes ఫార్వర్డ్ చేసుకోండి. అంటే మనకి యాక్చువల్గా 10 to 10:30 ఉంటుంది కాబట్టి 10:15 to 10:45 చూద్దాం ఈరోజు. అట్ ద సేమ్ టైం 11కి ఉంటుంది కాబట్టి హిస్టరీని కూడా 15 minutes ఫార్వర్డ్ చేసుకుందాం. 11:15 to 11:45 అంటే ఓన్లీ టుడే అండి, కొంత డిలే అవ్వడం వల్ల ఈరోజు ఈ టైమింగ్స్ 15 minutes ఫార్వర్డ్ చేసుకుందాం. ఎస్, పామ్ ట్రీ లైన్ అనేది ఆర్బీఐ యొక్క చిహ్నం. నెక్స్ట్ మనము
ఆర్బీఐ ఫంక్షన్స్ గురించి మాట్లాడినట్లయితే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ విధులు, ప్రధానంగా ఆర్బీఐ విధులు ఏముంటాయండి? ఫస్ట్ చూద్దాం ప్రధానమైన విధులు. ఆర్బీఐ యొక్క విధులు మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ది మనం ఏది నోట్ చేయాలి? ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూస్ కరెన్సీ నోట్స్. ఆర్బీఐ ఇష్యూస్ కరెన్సీ నోట్స్ అనమాట. ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఇది ప్రధానమైన ఫంక్షన్ అనమాట ఆర్బీఐది. కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇప్పుడు ఏదైతే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో మరి అది నోట్లని ముద్రిస్తుంది, కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది అంటే అధికారం ఎవరు ఇచ్చారు ఆర్బీఐకి? ఎవరైనా అధికారం ఇస్తేనే కదండి అది చేయాలి. ఎక్కడి నుంచి అధికారం వస్తుంది ఆర్బీఐకి? ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎస్, మన అందరికీ తెలుసు ఆర్బీఐ అనేది నోట్లను ముద్రిస్తుంది, కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. మరి ఆ అధికారం ఆర్బీఐకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ చట్టం 1934 ఉంటుందని మనం చదివాం కదా ఆల్రెడీ ఆర్బీఐ యొక్క ఇంట్రడక్షన్లో. ఆ చట్టంలోని 22వ సెక్షన్ ఒకటి ఉంటుందండి, సెక్షన్ 22 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ చట్టం 1934లో 22వ సెక్షన్ ఆర్బీఐకి పవర్ ఇస్తుంది, అధికారం ఇస్తుంది కరెన్సీ నోట్లను జారీ చేయడానికి. సో ఆర్బీఐ గెట్స్ ది పవర్ ఫ్రమ్ సెక్షన్ 22. ఆర్బీఐ గెట్స్ ది పవర్ ఫ్రమ్ సెక్షన్ 22 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 టు ఇష్యూ కరెన్సీ. ఇది అడగచ్చు ఎగ్జామినేషన్స్లో. ఆర్బీఐకి నోట్ల ముద్రించే అధికారం ఎక్కడి నుంచి వస్తుందంటే సెక్షన్ 22 ఆఫ్ ది ఆర్బీఐ యాక్ట్ 1934. నెక్స్ట్, మన భారతదేశంలోని అన్ని నోట్లను, ఆల్ నోట్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నోట్స్, ఆల్ ద నోట్స్ ఇన్ ఇండియా, అన్ని నోట్లను ఎక్సెప్ట్ 1 రూపీ నోట్, అంటే కేవలం 1 రూపాయి నోటు తప్ప మిగతా అన్ని రూపాయల నోట్లు, 10 రూపాయలు అవనివ్వండి, 20 అవనివ్వండి, 50 అవనివ్వండి, 100, 200, 500, 2000, ఏ నోట్లైనా సరే 1 రూపాయి నోటు తప్ప ఆల్ ద నోట్స్ ఇన్ ద ఇండియా ఎక్సెప్ట్ 1 రూపీ నోట్, ఎక్సెప్ట్ 1 రూపీ నోట్ ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుందండి. ఆర్ ఇష్యూడ్ ఆర్ ప్రింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ జారీ చేస్తుందన్నమాట. ఆర్బీఐకి వినోద్ రెడ్డి గారు కరెన్సీ నోట్లపై లిమిట్ ఉంటుందా ఉండదా అంటే లిమిట్ ఉంటుందండి డెఫినెట్లీ. అది నేను మీకు నెక్స్ట్ ఒక ఆల్మోస్ట్ 1 or 2 నెక్స్ట్ ఎకానమీ క్లాసెస్లోనే మనం మానిటరీ పాలసీకి వెళ్ళిపోతాం. మానిటరీ పాలసీలో చూస్తాం ఏ విధంగా మనము ఆర్బీఐ ప్రింటింగ్ పైన నియంత్రణ పెడతాము అని చెప్పి ఉంటాయండి. సో దాన్ని మనము మానిటరీ పాలసీలో చూస్తాం. ఎస్, లిమిట్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ, కొంత మాత్రమే చేసుకోవాలి. మనం 1996, 1997 ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసాం దాన్ని, అంటే ఆ కాన్సెప్ట్ లిమిటేషన్ ఆఫ్ ది ప్రింటింగ్ ఆఫ్ నోట్స్ బై ఆర్బీఐ. సో ఆల్ ద నోట్స్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ 1 రూపీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ ఆర్ ప్రింటెడ్ బై ఆర్బీఐ. అయితే మరి ఎక్సెప్ట్ 1 రూపీ నోట్ అంటున్నాం కదా, ఎక్సెప్ట్ 1 రూపీ నోట్ అంటే మరి 1 రూపీ నోట్ని ఎవరు జారీ చేస్తారు, ఎవరి సంతకంతో వస్తుంది అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యత అండి. 1 రూపీ నోట్స్, కాయిన్స్ అవన్నీ ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యత అనమాట. సిగ్నేచర్ ఏమో ఫైనాన్స్ సెక్రటరీ గారు సిగ్నేచర్తో వస్తాయి ఇవి, ఫైనాన్స్ సెక్రటరీ. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. 1 రూపీ నోట్ అని అడుగుతున్నారు కదండి, రోమన్ ఎంపైర్. సో 1 రూపీ నోట్ అనేది ఫైనాన్స్ సెక్రటరీ గారి చేత ప్రింట్ అవుతుంది, అంటే ఆయన సిగ్నేచర్తో వస్తుంది. స్వర్ణతేజ గారు 1 రూపీ, బట్ వై ఎందుకు 1 రూపీని పక్కన పెట్టారు అంటే కాయిన్స్, ఈ 1 రూపీ నోట్స్ ఇవన్నీ ఏంటంటే నామినల్ అమౌంట్ అండి. సో ఆర్బీఐకి మళ్ళీ వీటిపైన కూడా ఆర్బీఐకి ఆ రెస్పాన్సిబిలిటీ అంటే అధిక భారం పడుతుంది ఆర్బీఐ పైన. అవసరం లేదు, ఎందుకంటే కాయిన్స్ లేకపోతే 1 రూపీ నోట్స్ డజంట్ క్రియేట్ మచ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఎకానమీ అండి. అంటే ఆ ప్రింటింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ వచ్చేసే దారి తీయడం ఆ విధంగా ఉండేది స్కోప్ తక్కువ అనమాట వీటి వల్ల, కాయిన్స్ 1 రూపీ నోట్స్ వల్ల. అందుకనే జనరల్గా ఆ ఫంక్షన్స్ ఏమో ఫైనాన్స్ మినిస్టర్కి చూసుకోమన్నారు.
సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండి సాయి కుమార్ గారు ఇన్ఫ్లేషన్ గురించి చెప్పండి. ఇన్ఫ్లేషన్ చూడండి, ద్రవ్యోల్బణం మనం వస్తాం ఆ టాపిక్కి. ఆ టాపిక్లో మనం ఎకానమీలో ఆల్ ఈ మేజర్ ఏవైతే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, మానిటరీ పాలసీ, అవన్నీ కవర్ చేస్తాం. సో అది మనం మోడర్లో వెళ్తున్నాం కాబట్టి ఇన్ఫ్లేషన్ మేబీ ఫ్యూ క్లాసెస్లో వీ విల్ రీచ్ అప్ టు ఇన్ఫ్లేషన్. ఈ పాయింట్ నోట్ చేసుకున్నారు కదా. అయితే 1934లో ఆర్బీఐ ఏర్పడింది కాబట్టి 1934 నుంచి మరి ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది కరెన్సీస్. మరి 1934 కన్నా ముందు ఎవరు చేసేవారు నోట్ల ప్రింటింగ్, నోట్ల జారీ చేయడం ఎవరు చేసేవారు అంటే 1934 నుంచి ఆర్బీఐ ఏర్పడింది కాబట్టి ఈ యొక్క ఫంక్షన్ విధి ఆర్బీఐ చేస్తుంది. 1934 కన్నా ముందు మనం చూసుకున్నట్లయితే బిఫోర్ 1934 కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అప్పుడు ఎవరండి? బ్రిటిష్ ప్రభుత్వం కదా మనల్ని పాలించేది. సో బ్రిటిష్ ప్రభుత్వం పాలించినప్పుడు కూడా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనేవారు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రింట్ చేసేది కరెన్సీస్ 1934 కన్నా ముందు, ప్రింట్ కరెన్సీస్. సో మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, 1934 కన్నా ముందు కరెన్సీ నోట్లను ఎవరు ప్రింట్ చేసేవారు? ఆప్షన్స్ ఏదో రకంగా ఇవ్వచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాడు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాడు, సమ్ ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇట్ ఈస్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాడు. ఇట్ వాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూ యూస్ టు ప్రింట్ కరెన్సీస్ బిఫోర్ 1934. ఎక్కడ కరెన్సీస్ని ప్రింట్ చేస్తామంటున్నారు వెంకటేష్ గారు? కరెన్సీస్ నేను చెప్తానండి, ఎక్కడ ప్రింటింగ్ షాల్లో ఉన్నాయి అవన్నీ నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రింటింగ్. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్కే వస్తాం, మన స్కెడ్యూల్ ఆ టాపిక్కే. ఇప్పుడు ప్రింటింగ్ అది చూద్దాం. మరి ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది అంటున్నాం కదండి కరెన్సీస్ని. ఆర్బీఐ యొక్క లేకపోతే జనరల్గా ఈ కాయిన్స్ అయినా అవనివ్వండి, అసలు ప్రింటింగ్ ఫెసిలిటీస్ మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. ముద్రణాశాలలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ మొదటగా మనం చూసుకున్నట్లయితే కరెన్సీల పరంగా మాట్లాడినప్పుడు, అంటే నోట్స్ పరంగా మాట్లాడినప్పుడు మన ఇండియాలో 4 ఉన్నాయి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు. 4 కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ఇండియాలో 4 ఉన్నాయి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు. ఎక్కడెక్కడ సార్ అవి అంటే, మొట్టమొదటిది మనకి మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుందండి, సిఎన్పి అంటాం, కరెన్సీ నోట్ ప్రెస్ అంటాం. కరెన్సీ నోట్ ప్రెస్ ఎక్కడుంది? ఇది నాసిక్లో ఉంది. నాసిక్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ రెండోది కరెన్సీ నోట్ ప్రెస్ ఇది అయింది కాబట్టి నెక్స్ట్ బ్యాంక్ నోట్ ప్రెస్. ఇది ఎక్కడుంది? దేవాస్ ఇన్ మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతంలో బ్యాంక్ నోట్ ప్రెస్ అని ఉంటుంది. అక్కడ కూడా కరెన్సీస్ అనేవి ప్రింట్ అవుతాయి. థర్డ్ ఫెసిలిటీ, ప్రింటింగ్ ఫెసిలిటీ ఎక్కడ అంటే భారతీయ నాసిక్, హైదరాబాద్, కలకత్తా, చెన్నై అంటున్నారు శివశంకర్ గారు. అవి కాయిన్స్ అండి, మీరు ఏవైతే మెన్షన్ చేస్తారో కాయిన్స్ అనమాట. అది చెప్తాను మీకు పాయింట్. ఇవి కరెన్సీ నోట్స్, కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒకటేమో మనకి కర్ణాటకలోని మసూర్ ప్రాంతంలో ఉంటుంది, కర్ణాటకలోని. సేమ్ ఇదే మనకి ఫోర్త్ది ఇదే వెస్ట్ బెంగాల్లోని సాల్బోని ప్రాంతంలో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లోని. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే 1, 2, 3 సాల్బోని వెస్ట్ బెంగాల్లో 4వది. 4 ఉన్నాయి ప్రింటింగ్, కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు. ఇక్కడ కరెన్సీ అనేవి, నోట్లు అనేవి ప్రింట్ అవుతాయి. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ రీజన్ అంటే ఏం లేదండి, సింపుల్. లైక్ ఇవన్నీ 4 డైరెక్షన్స్లో పెట్టడం జరిగింది జనరల్గా. ఈస్టర్న్ సైడ్ ఒకటి, వెస్టర్న్ సైడ్ ఒకటి, సదరన్ సైడ్ ఒకటి. సో దట్ సర్క్యులేషన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి పెట్టారు. ప్లస్ ఇవన్నీ కొంచెం మేజర్ పెద్ద సిటీస్ కాబట్టి సెక్యూరిటీ పరంగా, అవైలబుల్ ఫెసిలిటీస్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ సౌకర్యంగా ఉంటాయని చెప్పి ప్రధానమైన నగరాలు ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనము మింట్స్ చూద్దామండి. మింట్స్ ఇందాక చూసింది కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు, నోట్లు ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం మింట్స్ మాట్లాడదాం. మింట్స్ అంటే ఇక్కడ కాయిన్స్, నాణ్యాలు,
మెడల్స్, గవర్నమెంట్ మెడల్స్ ఇస్తుంది కదండి, ఆ మెడల్స్, నెక్స్ట్ అవార్డ్స్ ఇస్తుంది కదా, అవార్డ్స్ ఇప్పుడు మనకి పద్మభూషణ్, పద్మశ్రీ అట్లా అవార్డ్స్ ఇచ్చినప్పుడు అవి ఇస్తారు కదా. సో ఈ మింట్ అనేది తయారు చేస్తుంది అనమాట అవన్నీ, వెయిట్ని, కాయిన్స్ని, మెడల్స్ని, అవార్డ్స్ని. సో కాయిన్స్, మెడల్స్, అవార్డ్స్ గవర్నమెంట్కి సంబంధించి మింట్స్లో తయారవుతాయి. మరి ఈ మింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం చూస్తే భారతదేశంలో ప్రధానంగా 4 ప్రాంతాల్లో మింట్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ ఈ మింట్స్? ఒకటి ముంబై, ఇండియన్ గవర్నమెంట్ మింట్ అంటాం అనమాట, ఇండియన్ గవర్నమెంట్ మింట్. ముంబైలో ఒకటి ఉంటుంది, కోల్కత్తాలో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, నోయిడాలో ఒకటి ఉంటుంది, నోయిడా. సో ఎంకేహెచ్ఎన్ అనమాట. ఈ 4 ప్రాంతాల్లో మింట్స్ ఉంటాయి. మింట్ హైదరాబాద్ ఐమాక్స్ దగ్గరలో ఉంటుందండి మింట్, ఇండియన్ గవర్నమెంట్ మింట్ అని ఉంటుంది, హైలీ సెక్యూర్డ్ ఏరియా. అక్కడ ఇవి తయారవుతుంటాయి. సో ఈ పాయింట్ ఓకే కానీ నెక్స్ట్ మరి గవర్నమెంట్కి ఈ కరెన్సీలు ప్రింట్ చేయాలి, ఈ నోట్లని తయారు చేయాలి అంటే పేపర్ కావాలంటే దానికి ఒక సపరేట్ టైప్ ఆఫ్ పేపర్ ఉంటుందండి, స్టార్చ్ పేపర్ అంటాం, స్టార్చ్తో తయారు చేస్తారు ఆ పేపర్స్. మరి ఆ పేపర్స్ ఎక్కడ తయారవుతాయి? దీనికి సంబంధించిన, దీనికి కావాల్సిన పేపర్స్, ఈ నోట్లను ప్రింట్ చేసేవేమో ఇప్పుడు చూసాము, కాయిన్లు తయారు చేసేది చూసాము. మరి ఆ నోట్లు ప్రింట్ చేయాలి అంటే ఒక రకమైన పేపర్ ఉండాలి. మరి ఆ పేపర్ ఎక్కడ తయారవుతుంది అంటే మనకి పేపర్ మిల్ ఉంటుంది, సెక్యూరిటీ పేపర్ మిల్ అంటాం దాన్ని, సెక్యూరిటీ పేపర్ మిల్ అని ఉంటుందండి. ఇది 1968లో దీన్ని స్థాపించారు ఈ మిల్ని. ఎక్కడ స్థాపించారు అంటే మధ్యప్రదేశ్ ప్రాంతంలో హోషంగాబాద్ ఇన్ మధ్యప్రదేశ్లో మనం ఈ సెక్యూరిటీ పేపర్ మిల్ని ఏర్పాటు చేసాం. ఇక్కడ మనకి సెక్యూరిటీ అంటే నోట్స్కి కావాల్సిన పేపర్స్ అనేవి తయారు చేస్తారండి, మ్యానుఫ్యాక్చర్ అనేవి అవుతాయి, తయారు చేయబడతాయి. సో ఈ పాయింట్స్ ఓకే కండి, ఇవన్నీ నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట రిగార్డింగ్ ఆర్బీఐ ఎక్కడెక్కడ ప్రింట్ చేస్తుంది. ఇవన్నీ బిట్స్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియాస్ అండి. కరెన్సీ నోట్స్ కానీ, మింట్స్ కానీ, సెక్యూరిటీ పేపర్ మిల్ కానీ, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము మరి ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది కదా కరెన్సీస్, దానికి ఏదన్నా ఒక బేసిస్ ఉండాలి కదా, ఇష్టం ఉన్నట్టయితే చేయలేరు. మరి ఏదన్నా ఒక బేసిస్ ఉండాలి, దేని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ నోట్లను ప్రింట్ చేస్తుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మినిమం రిజర్వ్ సిస్టమ్ అని అంటాం, కనిష్ట నిల్వల పద్ధతి అంటాం. ఆ పద్ధతి ద్వారా ఆర్బీఐ అనేది కరెన్సీల్ని ప్రింట్ చేస్తుంది. సో అది చూద్దాం ఆ పాయింట్ ఇప్పుడు. ఆర్బీఐ prints currencies, RBI prints currencies on the basis of minimum reserve system, minimum reserve system, MRS అంటాం, minimum reserve system. దీన్నే మనము కనిష్ట నిల్వల పద్ధతి అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది కరెన్సీని ముద్రిస్తుంది. ఆర్బీఐ కరెన్సీని ముద్రించాలి అంటే కనీసం ఆర్బీఐ దగ్గర కొంత మూలధనంని పెట్టుకోవాలన్నమాట, కొంత క్యాపిటల్ని పెట్టుకోవాలి. ఆ మూలధనం కొంత అమౌంట్ పెట్టుకొని ఆర్బీఐ అనేది కరెన్సీని జారీ చేయాలి. సో ఆర్బీఐ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మూలధనం ఎంత ఉంది అనేది చూద్దాం. అంటే ఆర్బీఐ ముందు 1957 ముందు వరకు ఒక పద్ధతి ఫాలో అయ్యేదంటే అది 1:4 రేషియో పద్ధతి అంటాము. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 4 రూపాయలు అవసరమైతే ఆర్బీఐ ₹1 ప్రింట్ చేసేది. కానీ ఆ పద్ధతి సరిగా లేదు, కరెక్ట్ కాదు అని చెప్పి తీసేశారు. సో ఈ పద్ధతి గురించి మీరు
పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ఇందులో లోపాలు ఉన్నాయి, అందుకని తీసేశారు ఈ పద్ధతి 1:4 రేషియో సిస్టమ్ పద్ధతి. ఆ పద్ధతి తీసి 1957లోనే ఈ పద్ధతి పెట్టారనమాట, మినిమం రిజర్వ్ సిస్టమ్ పద్ధతి. ఈ మినిమం 1957 నుంచి ప్రస్తుతం వరకు మనం ఈ సిస్టమ్నే ఫాలో అవుతున్నాం, మినిమం రిజర్వ్ సిస్టమ్, కనిష్ట నిల్వల పద్ధతిని. ఈ పద్ధతి ప్రకారం 1957 టు ప్రజెంట్ కూడా మనం ఈ పద్ధతే ఫాలో అవుతున్నాం. ఈ పద్ధతి ప్రకారం ఆర్బీఐ అనేది కనీసం 200 కోట్లు తన దగ్గర ఎప్పుడూ ఉంచుకోవాలి. ఆర్బీఐ షుడ్ మెయింటైన్ ఎట్లీస్ట్ 200 crores ఆల్ ద టైమ్. ప్రతిసారి ఎట్లీస్ట్, కనీసం అండి ఇది, అంటే ఇది మ్యాక్సిమం కాదు, కనీసం ఎట్లీస్ట్ 200 కోట్లు ఆల్ ద టైం మెయింటైన్ చేయాలి. అందుకని దీన్ని మినిమం అన్నాం. మినిమం ఇంత రిజర్వ్ ఉంచుకోవాలి ఆర్బీఐ, ఇంతకన్నా తక్కువ ఉండే స్కోప్ ఉండకూడదు ఆర్బీఐ దగ్గర. మినిమం 200 కోట్లు ఉంచుకోవాలి. అది 200 కోట్లలో కూడా మనకి రేషియో ఉంది, 115 కోట్లు ఆర్బీఐ గోల్డ్ రూపంలో ఉంచుకోవాలి. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ ఏదన్నా అవ్వండి, బంగారం రూపంలో ఉంచుకోవాలి. రిమైనింగ్ 85 crores ఆర్బీఐ అనేది విదేశీ కరెన్సీలో ఉంచుకోవాలి, ఫారిన్ కరెన్సీస్లో ఉంచుకోవాలి. సో ఆర్బీఐ షుడ్ మెయింటైన్ అట్లీస్ట్ 200 crores ఆల్ ద టైమ్. 115 crores ఏమో గోల్డ్, 85 crores ఏమో ఫారిన్ కరెన్సీస్లో ఉంచుకోవాలి. సో ఈ పాయింట్ అండి, ఇవన్నీ దేనికి సంబంధించింది ఇప్పుడు మనం చూసింది అంటే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్లో ఇష్యూస్ కరెన్సీ నోట్స్ అన్నాం కదా, కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది అన్నాం కదా, దానికి సంబంధించి అనమాట ఇవన్నీ పాయింట్స్ చూసాం మనము ఆర్బీఐకి సంబంధించి. ఇది ఆర్బీఐ యొక్క ఫస్ట్ ఫంక్షన్, మొదటి విధి. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క సెకండ్ ఫంక్షన్కి వెళ్దాం. ఇప్పుడు ఆర్బీఐ యొక్క సెకండ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఆర్బీఐని ఏమంటాము? ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ అంటాం. ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్. అందుకని మన ఆర్బీఐని సెంట్రల్ బ్యాంక్ అంటాం, కానీ మన భారతదేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ అనమాట ఆర్బీఐ. అంటే కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తుంది ఆర్బీఐ, కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తుంది. మనం కేంద్ర బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. కేంద్ర బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీని అర్థం ఏం లేదండి, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా అప్పులు తీసుకుంది అనుకోండి, విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది అనుకోండి. ఆ డబ్బులన్నీ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఖాతా ఉండాలి కదా ఒక బ్యాంకులో, ఆ ఖాతా లోపలికే వెళ్ళాలి కదా మరి అప్పులు తీసుకోవడం అవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే విదేశాల నుంచి అప్పులు తీసుకుంటుందో ఆ అప్పులన్నీ ఆర్బీఐ యొక్క క్యాపిటల్ అకౌంట్, మూలధన ఖాతా ఉంటుంది. ఆర్బీఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అకౌంట్ ఉంటుందండి, క్యాపిటల్ అకౌంట్ అని. ఆ క్యాపిటల్ అకౌంట్నే మూలధన ఖాతా అంటాము, మూలధన ఖాతా. సో ఈ ఆర్బీఐ యొక్క మూలధన ఖాతా అంటే ఆర్బీఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మూలధన ఖాతాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైతే అప్పులు తీసుకుంటే ఇందులో జమ అవుతాయి అన్నమాట. ఇందులో ఏం ఫంక్షన్ చేస్తుంది ఆర్బీఐ? కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ లాగే వ్యవహరిస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పులు కావాలి అన్నప్పుడు ఆర్బీఐ వైపు చూస్తుంది. మనకి ఏ విధంగా ఎప్పుడైనా అప్పులు కావాలి అంటే నార్మల్గా ఉన్న బ్యాంకులను చూస్తాము, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పులు కావాలి అన్నప్పుడు ఆర్బీఐ వైపు చూస్తుంది. అప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్కి అప్పులు ఇస్తుంది. సో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పులు ఇస్తుంది 90 days లిమిట్లోని, లేకపోతే 180 days, 360 days. ఇవన్నీ నేను మీకు చెప్తానండి, అంటే ఆ మార్కెట్స్ గురించి చెప్తున్నప్పుడు. ఇక్కడ జస్ట్ ఆర్బీఐ ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఇది అక్కడ అర్థం చేసుకోండి. ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పులు ఇస్తుంది. అప్పులు ఇచ్చినప్పుడు 90 days, 180 days, 360 days ఆ లిమిట్ ఉన్న అప్పులను ఇస్తుంది అనమాట, లోన్స్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కావాల్సిన అన్నప్పుడు ఆర్బీఐ లోన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డబ్బులు అనేది ఆర్బీఐ యొక్క క్యాపిటల్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఆర్బీఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులాగా వ్యవహరిస్తుంది. అందుకని చేత ఆర్బీఐని మనము సెంట్రల్ బ్యాంక్ అంటాము, కేంద్ర బ్యాంక్ అంటాము. అర్థమైంది కదండి. గోల్డ్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటున్నారు వెంకటేష్ ఒకటి గారు. ఇప్పుడు చూడండి, మనకి వరల్డ్ వైడ్ ఇప్పుడు మన కరెన్సీ 2000 నోట్ ఉందనుకోండి. ఏంటది? సింప్లీ 2000 నోట్ అంటే అసలు ఏంటదని మీ అర్థం? సింపుల్గా మనం మాట్లాడాలి అంటే ఆ 2000 నోట్లు అనేది కేవలం ఒక పేపర్, ఒక నోట్, ఒక పేపర్ అనమాట అది. అయితే మరి దానికి ఆ వాల్యూ ఎట్లా వచ్చింది?
అంటే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గారు రాస్తారు, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఏ సమ్ ఆఫ్ 2000 రూపీస్ వాల్యూ అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇది పట్టుకొని ఎప్పుడన్నా మనం ఆర్బీఐ దగ్గరికి వెళ్తే 2000 రూపాయలకి తగిన విలువ గల గోల్డ్ని నేను ఎవరికైతే నోట్ అనేది ఉన్నాడో, ఈ నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో అతనికి నేను హామీ ఇస్తున్నాను అంత విలువ గల గోల్డ్ ఉందని. సో ప్రతి దేశం, అన్ని దేశాలు ఏదో ఒక స్టాండర్డ్ని పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి కరెన్సీస్. దాన్నే గోల్డ్గా పెట్టుకున్నారు అనమాట అన్ని దేశాలు. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా విలువైనది, అది లిమిటెడ్గా దొరుకుతుంది ప్రపంచంలో. అందుకనే చెప్పి గోల్డ్ని బేసిస్గా చేసుకొని కరెన్సీస్ ఇస్తుంటారండి. సో ఇంటర్నేషనల్గా ఈ పద్ధతి ఫాలో అవుతారు కాబట్టి సడన్గా ఎప్పుడు ఈ 2000 నోటు కేవలం ఒక చిత్తు కాగితం అయిపోదు, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే బ్యాకింగ్ గోల్డ్తో ఉంటుంది కాబట్టి. గోల్డ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అండి మనం. కాకపోతే గోల్డ్ ప్రెషియస్ కాబట్టి, గోల్డ్ తక్కువగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి గోల్డ్ని పెట్టుకున్నారు వరల్డ్ వైడ్. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 90, 180, 360 డేస్ అనేవి లోన్స్ ఆర్బీఐ ఇస్తుంది. అయితే ఇక్కడ ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి. కాబట్టి ఆర్బీఐని మనము సెంట్రల్ బ్యాంక్ అని అంటాము. సో ఇది ఆర్బీఐ యొక్క సెకండ్ మేజర్ ఫంక్షన్ అండి. మనకి ఇంకా ఆర్బీఐ ఫంక్షన్స్ ఉంటాయి. బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది, పరపతిని నియంత్రిస్తుంది, క్రెడిట్ అవైలబుల్ ఇన్ ద కంట్రీని రెగ్యులేట్ చేస్తుంది, అవన్నీ ఉంటాయి. అది మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వరకు మనం ఈరోజు చదివింది నోట్ చేసుకోండి ఎవ్రీ పాయింట్. మనము అగైన్ 11:15 ఆ టైంకి హిస్టరీలో కలుసుకుందామండి క్లాస్లో. హిస్టరీలో భాగవతిజం, శైవిజం, వైష్ణవిజం సంబంధించి చూద్దాం టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ తీసుకోండి, షార్ట్ ఇంటర్వెల్. దెన్ వీ విల్ బి మీటింగ్ ఇన్ హిస్టరీ క్లాస్. గోల్డే ఎందుకు తీసుకున్నారంటే అదేనండి, ఏదన్నా తీసుకోవచ్చు. గోల్డే ఎందుకు తీసుకున్నాము అంటే అంత వరల్డ్ వైడ్ కలిపి నిర్ణయించుకున్నారనమాట. ఎస్, మనము గోల్డ్ని బ్యాకింగ్గా పెట్టుకుందాము అని. ఎందుకు అంటే ఫర్ సింపుల్ రీజన్ ఏంటి అంటే అది అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, ప్లస్ వాల్యూబుల్ అండి. జనరల్గా మనం దాన్ని వాల్యూగా పరిగణిస్తాము వరల్డ్ వైడ్ అని చెప్పి. ఫ్లక్చువేట్ అనేది అంత పెద్దగా ఉండదు కాబట్టి. సో అండి మనం షార్ప్గా 11:15కి అలారం పెట్టేసుకోండి, నోటిఫికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా. సో మనం వీ కెన్ మీట్ ఫర్ హిస్టరీ క్లాస్.